పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 28 అధ్యాయం 20 వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని రాయబడి ఉంది. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ఇలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. నమ్మకమైన వాళ్ళు కావాలి. దేవునికి నమ్మకంగా జీవిస్తే దీవించబడతాము అని ఇక్కడ రాయబడి ఉంది. నమ్మకంగా జీవిస్తే, దేవునికి నమ్మకంగా ఉంటే దీవించబడతావు. దీవించబడటం అంటే ఏంది? దీవించబడటం అంటే ఏంది? ఆ నమ్మకత్వాన్ని ఎక్కడ చూపించాలి? నమ్మకత్వాన్ని ఎక్కడెక్కడ చూపిస్తే దీవించబడతాం? ఎలా ఆ నమ్మకంగా ఉండాలి దేవునికి? ఆ నమ్మకంగా ఉండే విధానం ఏంది? నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. నమ్మకంగా ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి అంటే ఏం చేస్తే మనం నమ్మకంగా ఉండగలం? ఏం చేసి నమ్మకత్వాన్ని దేవుని ఎదుట మన నమ్మకత్వాన్ని ఎల్లడి చేయగలం? ఇక్కడ నేను ఇంకొక వచ్చినాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండ గ్రంథం 12వ అధ్యాయం 7 వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎలాంటి వాడంట? అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎంత మంచి మాట దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అంటే మోసేని ఇలాగ అన్నాడు. మోసే అన్నట్టుగా, మోసే నా ఇల్లు అంతటిలో. దేవుని ఇల్లు అంటే ఏది? దేవునికి ఇల్లు అని అంటే ఎంతవరకు మనం అందం? ఆకాశము ఆయన ఇంటి ఆ కప్పు, అంతేనా? ఆకాశం ఆయన ఇంటి కప్పు, భూమి ఆయన ఇల్లు కింద భాగము. దాని మీద నీవు ఉన్నావు. ఈ భూమి మీద ఒక నమ్మకత్వాన్ని ఏ స్థలంలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, ఏ పనిలో ఉన్నా సరే, ఏ మనుషుల మధ్య ఉన్నా సరే, దేవునికి నమ్మకంగా జీవిస్తే అని అన్నాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఇప్పుడు ఒక్కొక్కడు ఏమంటామంటే, వాడు అతను నమ్మదగిన వాడు కాదురా అంటాం. ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క మనిషిని అంత నమ్మతగిన వాళ్ళు కాని వాళ్ళుగా మనం ఆలోచన చేస్తాం. ఒక మనిషి మరొక మనిషికి నమ్మకత్వం లేకపోవటానికి ఏ విషయంలో? ఒక ఆయన అన్నాడు, పలానా ఆయనకి డబ్బులు ఇస్తే పర్వాలేదా అన్నాడు. 1,00,000 రూపాయలు నీకు ఇవ్వబడి ఉంటే మళ్ళీ మీ ఇంటికి తెచ్చిస్తాడని చెప్పాడు. నీ గురించి, నా గురించి, మన గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఎలా ఉండాలి? నమ్మకమైన వాడు. ఒక మనిషికి మరొక మనిషి, దేవునికి మానవుడు. దేవునికి మనిషి ఎప్పుడైతే నమ్మకంగా ఉండటానికి అలవాటు పడతాడో, మనిషి మరొక మనిషికి కూడా నమ్మకంగా ఉండటానికి అలవాటు పడతాడు. భార్య భర్తకు నమ్మకంగా ఉండాలిగా, భర్త భార్యకి కూడా నమ్మకంగా ఉండాలి. స్నేహితుడికి మరొక స్నేహితుడు నమ్మకంగా లేకపోతే ఆ స్నేహితుడితో ఈ స్నేహితుడు స్నేహం చేయలేడు. నమ్మకత్వం ఏదైనా లోపం వచ్చిందంటే ఆ స్నేహితుడితో ఈ స్నేహితుడు స్నేహం చేసి నమ్మకంగా స్నేహం చేయలేడు. అంటే నమ్మకత్వంలో ఏదో లోపం వస్తే ఈ స్నేహితుడు ఆ స్నేహితుడితో కలిసి ఉండలేడు. ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఇతని దగ్గర అతను, అతని దగ్గర ఇతను ఏదైనా తీసుకోవాలంటే
అంత నమ్మకమైన వాడు కాదురా అంటారు. అంటే మాట తప్పుతాడనే, మడెం తిప్పుతాడనే. ఈ మధ్య ఆ మాట బాగా నడుస్తుంది కదా. ఏమంటాడు? మాట తప్పడు, మడము తిప్పడు. మనిషిలోని నమ్మకత్వం అనేది ఇలా ఉండాలి. ప్రతి మనిషిలో, ప్రతి వ్యక్తి, దేవునికి మనిషికి మధ్యలో ఇలాంటి నమ్మకత్వాలు ఉండాలి. దేవుడు అందుకని అన్నాడు, నాకు నమ్మకంగా నీవు ఉంటే ఎన్ని దీవెనలు ఇస్తానన్నాడు? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎలాంటి దేవునిచ్చాడు? ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషేతో కలిసి నడవటానికి ఇష్టపడ్డారు. దాహం వేస్తే దేవుడు బండలో నుంచి నీళ్లు రప్పించాడు. ఆకలేస్తే దేవదూతలు ఆహారాన్ని, మన్నాని వారికి ఇచ్చాడు. ఆ నమ్మకత్వపు దీవెన్ని వాళ్ళు చూశారు. ఏ సందర్భానికి ఆ సందర్భం, ఏ సమయానికి ఆ సమయంలో శత్రువు ఎదురుగా నిలిచాడు. మోషే ప్రార్థన చేస్తే శత్రువు ఓడిపోయి పారిపోయాడు. కారణం ఏంటంటే మన నమ్మకత్వము మన శత్రువుని మన ఎదుట నిలవకుండా చేస్తుంది. మన విరోధి మన నుండి తప్పించుకొని వెళ్ళిపోతాడు. విరోధి మీద మనకి విజయం కలగాలి అంటే దేవునికి మనం నమ్మకంగా ఉండాలి. దేవునికి మనం నమ్మకంగా ఎప్పుడు ఉంటామో విరోధి మనసు అప్పుడే మారిపోతుంది, వెళ్ళిపోతాడు మన దగ్గర నుంచి. మన విరోధి అయిన అపవాది గద్దించు సింహము వలె ఎవరిని మింగుదునా అని తిరుగుతూ ఉన్నాడు. దేవునికి నమ్మకంగా లేకపోతే ఆ విరోధి అయిన అపవాది నిన్ను మింగొచ్చు, ఎవరినైనా మింగొచ్చు. నీవని నేనని వాడికి ఏం భేదం లేదు. ఎవరు దేవునికి నమ్మకంగా లేరో వారిని పట్టుకుంటాడు, మింగేస్తాడు. అందుకని అన్నాడు, దేవునికి నమ్మకంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకోవాలంటే ఎలా వస్తుంది అది? కొన్నిసార్లు మనం ఆలోచిస్తాం. ఇలాగ ఆలోచన చేద్దాం రండి. నేను ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం. కొండగాడై తిరుగువాడు పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావము కలిగిన వాడు. నమ్మకత్వం ఏడుందన్నాడు ఇక్కడ. ఈ వ్యక్తిలో దేవుడు నమ్మకత్వం ఎక్కడుందని చెప్పాడు? తన స్వభావమే స్వభావ సిద్ధముగా ఆ వ్యక్తి నమ్మకమైన వాడు. ఎక్కడికి వెళ్ళినా స్వభావ సిద్ధముగా నమ్మకమైన వాడు ఎలాగుంటాడు అంటే, మనం అంటాము ఆ కల్చర్ అలాంటిది అంటాం. ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు అలాగుంటారంటాం. లేదా వారి జీన్స్ అలాంటిది అంటాం. అంటే తల్లిదండ్రులు అలాంటి వాళ్ళే, బిడ్డలు కూడా అలాంటి వాళ్ళే అయి ఉండొచ్చు అంటాం. లేదా వాళ్ళు తిరిగే ప్రాంతం ఉండేది చూసారా, ఆ ప్రాంతాన్ని బట్టి మనుషులు ప్రవర్తిస్తారు. వాళ్ళు తిరిగే ప్రాంతం ఉంటుంది, ఆ ప్రాంతాన్ని బట్టి మనుషులు ప్రవర్తిస్తారు. వాళ్ళ మాటలు కూడా అలాగనే ఉంటాయి. కొన్నిసార్లు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎందుకని వాళ్ళు అలాగ మాట్లాడతారు అని మనం ఆలోచన చేస్తే ఆ మాటలను బట్టి వాళ్ళ కల్చర్ అంటాం మనం. కల్చర్ అంటే ఏంది? వాళ్ళు తిరిగే ప్రాంతం, వాళ్ళు ఉండే స్థలము, వాళ్ళు ఏ మనుషుల మధ్యలో తిరుగుతారో ఆ మనుషులు మాట్లాడే విధానంలో వాళ్ళు కూడా మాట్లాడతారు మన దగ్గరకు వచ్చి. ఎందుకని ఇలాగ మాట్లాడుతున్నారు, ఎందుకని ఆ నమ్మకత్వం లేదంటే ఆ మనుషుల మధ్యలో ఉండేవాడు. స్వభావము అనంటే ఆ వ్యక్తిత్వము, ఆ వ్యక్తి మంచివాడు అంటాం. వ్యక్తి అంటే తన వ్యక్తిత్వాన్ని బట్టి మనం ఆలోచన చేస్తాం. ఒక వ్యక్తికి వ్యక్తిత్వం ఉంటుంది, ఒక వ్యక్తికి అది ఉండదు. ఆ వ్యక్తి మంచివాడు అనొచ్చు, చూడటానికి కనిపిస్తాడు కానీ మంచివాడు కాదు అనొచ్చు. అంటే నమ్మకమైన వాడు, నమ్మకము లేనివాడు. క్రైస్తవుల్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారా? క్రైస్తవుల్లో కూడా నమ్మకం లేని వాళ్ళు ఉన్నారా?
ఉంటే ఉండవచ్చు, ఉండొచ్చు కూడా. అయితే దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు ఏం చెప్పాడంటే, నేను వానికి దేవునిలో మెండుగా కుమ్మరిస్తాను. నేను వానికి దీవెనలు మెండుగా కుమ్మరిస్తాను. నన్ను నమ్మాలి, వాడు నాకు నమ్మకంగా జీవించాలి. దేవుడు మనం నమ్మాం, దేవుడు మనల్ని నమ్మాలి. దేవుడు మనం నమ్మాం అనుకుంటున్నాం. చాలామంది నమ్మినట్టుగా ఉంటున్నారు, నమ్మారో లేదో తెలియదు, నమ్మకంగా ఉంటున్నారో లేదో తెలియదు. దేవునికి నమ్మకంగా ఉండటం వేరు, దేవుని నమ్మటం వేరు, నమ్మినట్టుగా ఉండటం వేరు. నమ్మకత్వాన్ని చూపించడం అంటే ఆయన ఆజ్ఞను పాటించడం, నీతితో జీవించటం. రండి, నేను ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. నమ్మకత్వం కలిగిన వాడికి ఎలాంటి ఆశీర్వాదం ఇస్తానన్నాడు సామెతల గ్రంథంలో. నేను ఆ మాట చదివి ముందుకు వెళ్తాను. 10 అధ్యాయం 22 వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు. ఎంత కష్టం చేసినా ఎక్కువ కాదు. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదము, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. ఒకవేళ కష్టం చేయొచ్చు కానీ ఎక్కువ కాదు. మరి ఏం చేస్తే ఎక్కువ అవుతుంది? నమ్మకత్వాన్ని బట్టి దేవుని ఆశీర్వాదము ఒక వ్యక్తి మీదకి దిగి వస్తుందని మనం నమ్మొచ్చు. యెహోవా దీవెనలు మెండుగా ఆ వ్యక్తికి దొరుకుతాయి అని రాశాడు. నమ్మకమైన వానికి, నమ్మకమైన స్వభావం కలిగిన వాడు కావాలి అన్నాడు. రండి, నేను రెండవ మాటలోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. రెండవ మాట కీర్తన గ్రంథం 125 కీర్తన గ్రంథం 125 కీర్తన 4వ వచనం చదువుదాం. 4వ వచనం. యెహోవా మంచివారికి ఏం చేస్తాడు? యెహోవా మంచివారికి మేలు చేస్తాడు. అంతేనా? అవును. ఇప్పుడు చాలామంది మాట్లాడుతూ ఏమంటారంటే, నేను మంచివాడిని కాదు, నా సంగతి తెలుసా అంటారు. నేను మంచిదాన్ని కాదు, నా జోలికి వస్తే అంటారు. అంటే ఇక్కడ ఆయన ఎవరిని ఆశీర్వాదిస్తానన్నాడు? ఏమా, ఇక్కడ ఆయన ఏమన్నాడంటే, నేను మంచివారికి మేలు చేస్తాను. చాలామంది ఏం చెప్తారంటే, నేను మంచిదాన్ని కాదు అంటే నీకు మేలు అవసరం లేదా? దేవుడిచ్చే మేలు అవసరం లేదా? మేలు అనే పదానికి వ్యతిరేక పదం ఏది? కీడు. మంచివాడు కానివాడు దేనిలో పడతాడు? కీడులో పడతాడు. నేను మంచిదాన్ని కాదు అని అన్నావంటే కీడులో పడతావు. నేను మంచిదాన్ని కాదు అంటే కీడులో పడతావు. కీడు నిన్ను పట్టుకోక మునిపే నేను మంచివాడిని కాదు అంటే చెడును విడిచిపెట్టడం మంచిది. చెడు మనుషులను కీడులో పడవేస్తుంది. కొంతమంది మనుషుల్ని చూసినప్పుడు కొంతమంది అంటారు, కీడు కల్పించే మనుషులు అని అంటారు. కీడు కల్పించడం అంటే ఎలా కల్పిస్తారంటే ఇద్దరి మధ్యన తగాద పెడతారు. వీళ్ళని కీడు కల్పించేవాళ్ళు అంటారు. కొంతమంది ఏం చెప్తారంటే, అమ్మా ఎన్న మాట ఈయనని కాడ మర్చిపోవాలి, ఎన్న మాట ఈయనని కాడ మర్చిపోవాలి. ఇక్కడ మాట తీసుకెళ్ళి అక్కడ చెప్పారనుకో ఏమైంది?
ఇది కీడు కల్పించటం అంటారు. ఒక మనిషి లేని కాడ ఈ మనిషి ఇక్కడ లేరు, వేరే మనిషి ఇక్కడ లేరు, ఇక్కడ ఏదో మాట్లాడుకుంటారు. ఆ మనిషి లేరు కాబట్టి ఈ మాట తీసుకెళ్ళి ఆ మనిషికి చెప్తే ఏమైంది? కీడు, తగాదాలు. కీడు కల్పించే వాళ్ళు ఉన్నారా? వాళ్ళే మంచివాళ్ళు కాదనేది. ఇక్కడ మాట అక్కడ చెప్పేవాళ్ళు లేరు, వాళ్ళే మంచివాళ్ళు కాదు అంటాం. దేవుడు వాళ్ళకి మేలు చేస్తాడా, కీడు చేస్తాడా? ఇప్పుడు ఎక్కువ మంది కీడులో పట్టడానికి గల కారణం ఏంది? ఎక్కువ మంది కీడు సంభవించడానికి గల కారణం ఏంది? మంచివాళ్ళు గాక. వాస్తవంగా ఒక క్రైస్తవుడు ఎప్పుడూ మంచివాడిగా ఉండటానికి ప్రయత్నం చేయాలి, మంచిని ఎతకాలి. అన్నాడు ఒక ఆయన, ప్రభువా నిత్య జీవానికి వెళ్ళాలని నాకు ఆశగా ఉంది, ఏ మంచి పని చేస్తే మంచిది అని అడిగాడు. మంచి పనుల్లో ఏది చేయాలి అని అన్నాడు. నేను మంచి పనులు చేస్తాను, ఎందుకంటే నిత్య జీవానికి వెళ్ళాలి. ఏ మంచి పనులు చేయాలో చెప్పు, నేను చాలా మంచి పనులు చేస్తూనే ఉన్నాను, ఇంకా ఏమేమి మంచి పనులు చేయాలో చెప్పని యేసు ప్రభువు వారిని అడిగాడు. మంచి పనులు చేస్తే అతని అభిప్రాయం ఏంటంటే, మంచి పని చేసి మంచివాడిగా జీవిస్తే నిత్య జీవానికి వెళతానని అతని అభిప్రాయం ఉంది. వాస్తవమే, మంచి పనులు చేసి మంచివాడిగా జీవించడం ద్వారా నిత్య జీవానికి, పరలోకానికి వెళ్ళటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ వ్యక్తికి దేవుడు మేలు చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. మంచి పని చేసినా, మంచివాడిగా జీవించినా దేవుడు ఆశీర్వదిస్తాడు. కీడు కల్పించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎక్కువ మంది కీడు కల్పించేవాళ్ళు. ఇక్కడ సంగతులు వాళ్ళకి. ఇప్పుడు ఒక భార్య భర్తల మధ్య వాళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టే మాటలు చెప్పేవాళ్ళు ఎక్కడైనా ఉన్నారా? అమ్మ ఉండారా? వీళ్ళని ఏమంటారు మరి? అలాంటి వాళ్ళని ఏమంటారు? కీడు కల్పించేవాళ్ళని అనరా? వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెడితే మరి వాళ్ళ సంసారం పాడైపోద్దిగా. కీడు కల్పించేవాడికి మేలు జరిగిద్దా? కీడు కల్పించేవాడిని మంచివాడు అంటారా? లేదు. అందుకని మనం ఆలోచన చేస్తా ఉన్నాం, యెహోవా మంచివారికి మేలు చేస్తాడు. మంచి పని చేయాలి, మంచి పనులు చేయాలి. అంటే ఒకవేళ భార్యాభర్తల మధ్య ఏదైనా పేచీ వస్తే, కుటుంబాల మధ్య ఏదైనా పేచీ వస్తే, అన్నదమ్ముల మధ్య ఏదైనా పేచీ వస్తే వాళ్ళ మధ్యలో సమాధానం కలుగజేయాలి. అది మంచి పని. విడగొట్టడం, సెడగొట్టడం అది కీడు పని. దేవుడు మంచి పని చేసేవారిని కనిపెడతాడు, చెడ్డ పని చేసేవారిని కనిపెడతాడు. మంచి వాళ్ళని, చెడ్డ వాళ్ళని చూస్తాడు. ఎవరికి ఏ ఆశీర్వాదం ఇవ్వాలో దేవునికి తెలుసు. చూస్తాడా? మంచి వాళ్ళని చూస్తాడా? చెడ్డవాళ్ళని కూడా చూస్తాడా? చూస్తాడు. రండి, నేను మీకు ఆ మాట జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 15వ అధ్యాయం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం చదువుతాను. 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచును. ఎవరెవరు చూసును? మంచి వాళ్ళని కూడా చూస్తున్నారా? మంచి పని చేస్తే నేను చూస్తాడు, చెడ్డ పని చేసేవాడిని కూడా చూస్తాడు. దిక్కుమాలినాడు, ఒక్క పనైనా మంచిది చేయడరా అంటారు ఒక్కొక్కళ్ళు. ఇంత దుర్మార్గుడు లేడరా నాయన, ఒక్క పనైనా మంచిది చేయడు, అన్ని చెడు పనులే చేస్తాడంటారు. కీడు పనులే చేస్తాడు అంటారు. అయితే అలాంటి వాడికి కీడు కలుగుద్ది. కీడు చేయవాడికి కీడే మూడును, మంచి చేయవానికి యెహోవా మేలు కలుగజేయను.
యెహోవా మేలు కలగజేస్తాడు. మంచివాడికి మేలు, మంచివాడికి మేలు. మనం మంచివాళ్ళుగా ఉండటం వల్ల, మనం మంచివాళ్ళుగా ఉండటం వల్ల మంచి పని చేసేవాడు ఏం చేస్తాడు? చెడ్డ పనులు చాలా ఉన్నాయి, చెడ్డ పనులు చాలా ఉన్నాయి. కానీ చెడ్డ పనులు చేయడానికి అందరూ ఇష్టపడరు. మంచి పనులు చేయడానికి కొంతమంది ఇష్టపడతారు. చెడ్డ పనులు చేయడానికి అందరూ ఇష్టపడరు. చెడ్డ పనులు చేయడానికి ఇష్టపడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఉన్నారా? చెడ్డ పనులు చేయడానికి, చెడ్డ పనులు అంటే ఇష్టం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎదుటి వాళ్ళని చెడగొట్టడం, తనకు తాను చెడిపోవటం కూడా ఉంది. చెడ్డ పనిలో తనకు తాను చెడిపోయేవాళ్ళు ఉన్నారు, ఎదుటి వాళ్ళని చెడగొట్టేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ మంచి చేసిన వాడు, మేలు ఎదుటి వాళ్ళకి మేలు చేసేవాడు మళ్ళీ మేలు అనుభవిస్తాడు, మేలు అనుభవిస్తాడు. మంచి చేసిన వాడు ఎప్పుడైనా మంచి పేరు పొందుతాడు. ఒకడు చచ్చిపోయాడు, ఒకడు చచ్చిపోతే ఏమన్నారంటే, చచ్చాడా పేడ వదిలిందే అన్నారు. ఎందుకు? పెద్దవాడు కదా, ఎందుకు ఆయన చనిపోతే అలాగ అన్నారంటే, వాడు లాంటి వాడు చచ్చిపోవటం పేడ ఎరగడైపోయిందనుకో. ఒక్కడు చనిపోతే పేడ పోయిందా? ఇంక లేరా పేడ? వాడు పోతే ఇంకొకడు వస్తాడు, వాడు పోతే ఇంకొకడు వస్తాడు. చెడ్డవాడు ఒకడితోనే చెడిపోదు. కానీ మంచివాడు ఉండటం అందరికీ మంచిది, మంచివాడు ఉండటం అందరికీ మంచిది. మనం మంచివాళ్ళగా ఉండటానికే క్రైస్తవులు అయ్యాం. క్రైస్తవుడు అయినా కూడా మంచిగా లేకపోతే, మంచివాడుగా కాకపోతే, మంచివాడు అయి ఉండకపోతే పరలోక రాజ్యానికి వారసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ గారు. నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. రండి, మంచివాళ్ళని చూస్తున్నాడు, చెడ్డవాళ్ళని చూస్తున్నాడు. మంచివాడవైతే నిన్ను చూస్తున్నాడు, నువ్వు చెడ్డవాడవైతే కూడా నిన్ను కూడా చూస్తున్నాడు, చూస్తూనే ఉన్నాడు ఆయన. రండి, నేను ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అమ్మా వినండి, ఇంకో మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, ఇంకో మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. రోమిలికి రాసిన పత్రిక దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు, లేదా ఆ మేలు చేస్తాడు, లేదా ఎలా దీవిస్తాడు అనే ఆలోచన మనం ఇలా చేస్తూ ఉన్నాం. దేవుడు మనకు మేలు చేయాలి, దేవుడు ఆ మెండైన దీవెనలు మనకి ఇవ్వాలి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని నేను ఆ కొన్ని సంగతులను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఆ దేవుడు ఇచ్చే ఆ మేలు ఎలా ఉంటుంది, దేవుడిచ్చే దీవెన ఎలాగుంటుంది, దేవుడిచ్చే ఆశీర్వాదము అనేది ఎలాగుంటుందంటే నేను మీకు జ్ఞాపకం చేస్తానేనండి. ఇప్పుడు కొన్ని కుటుంబాలకి సమాధానం లేదు, అవునా? అవును. కొన్ని కుటుంబాల్లో ఎక్కువ సమస్యలు ఉన్నాయి, అవునా? ఉన్నాయి. కొన్ని కుటుంబాల్లో ఒకరంటే ఒకరికి పడదు, ఒకరంటే ఒకరికి పడదు. దీవెన లేదా దేవుడు ఆశీర్వదిస్తాడు అనే మాటకి ఇప్పుడు ఇద్దరు ప్రార్థనకి వెళ్ళి వస్తారు, ఒక కుటుంబంలో వాళ్ళే, ఒకళ్ళంటే ఒకళ్ళకి గిట్టదు. వాళ్ళు ప్రార్థనకి వెళ్ళి లేదా ఈ ఆదివారం రోజు వెళ్ళి దేవుని సన్నిధిలో గడిపి వచ్చిన దాని ద్వారా వాళ్ళు పొందిన మేలేంది? ఏం మేలు అనుభవించారు? వాళ్ళిద్దరూ సమాధానంతో, సంతోషంతో, ప్రేమతో కలిసి ఉండలేకపోతే వాళ్ళిద్దరు అనుభవించిన మేలేంది? చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఇంట్లో వాళ్ళు ఒకళ్ళో సంఘానికి పోతారు, ఇద్దరు ఒక సంఘానికి పోరు. పోనీ ఏం కాదు, కానీ ఇద్దరు ఇంటికి వచ్చినాక ఇద్దరు ఒకే యేసు ప్రభుని ఆరాధిస్తారు, కానీ ఇద్దరు ఒక మనసుతో కానీ ఒక ఆలోచనతో కానీ ఉండరు. ఒకరంటే ఒకరికి పడదు, ఒకరంటే ఒకరు విరోధంగా ఉంటారు. దేవుడు దేవునిలో మెండుగా ఇస్తాడు అనే మాట వారి మధ్యలో ఉందా? మేలు చేస్తాడు అనే ఆ మాట ఆ కుటుంబంలో ఉందా? కొన్ని కుటుంబాలు కలిసి ఉన్నట్లే ఉంటారు, కానీ చిన్న భిన్నంగా ఉంటాయి.
కలిసి ఉన్నట్లే ఉంటారు కొన్ని కుటుంబాలు, చిన్న భిన్నంగా ఉంటాయి ఆ కుటుంబాలు. అక్కడ మేలుందా? సాయంత్రానికి వస్తారు, అన్నం వండుకుంటారు, మళ్ళీ అన్నం తిన్నట్టే తింటారు, మళ్ళీ ఉదయాన్నే పనికి వెళ్ళక ముందు వాళ్ళు భోజనం సిద్ధపరచుకుంటారు, వాళ్ళు టిఫిన్ చేస్తారు, మళ్ళీ భోజనం మధ్యాహ్నం కట్టుకొని వెళ్తారు, అందరూ కలిసే ఉంటారు. కానీ మనిషి ఒకరితోనొకరు కలిసి ఉంటారు, కానీ మనసు కలవక చిన్న భిన్నంగా ఉంటారు. ఒకరిని చూస్తే ఒకళ్ళు ఎట్ట చూస్తారో తెలుసా? ఇప్పుడు మనం ఇంతకు మునుపు మన వ్యవసాయానికి ఎడ్లుండేవి, వాటిని ఏమనంటే పొడిసే ఎద్దు చూసినట్టు చూసుకుంటారు ఒకళ్ళు కదా, అవునా? మళ్ళీ ఒకే ఇంట్లో ఉండాలా, ఒకే కొండలో తినాలా, చూసుకోవడం ఎట్ట చూసుకుంటారు? పొడిసే ఎద్దులాగా చూసుకుంటారు. ఇప్పుడు వీళ్ళ మధ్యలో మేలు ఉందా? దాన్ని మేలు అంటారా? మళ్ళీ వీళ్ళందరూ ప్రార్థనకి వెళ్ళేవాళ్లే. ఇది నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎప్పుడు కలిసి మంచివాళ్ళు అంటే ఏం చేస్తారు? ఇద్దరు మంచివాళ్ళే కలిసి ఉంటారు. మంచివాడికి యెహోవా, ఇద్దరు మంచివాళ్ళైతే కలిసి ఉంటే అది మేలు. అది నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎందుకు ఈ కుటుంబాలు ఇలా ఉంటా ఉన్నాయి అనే సంగతిని గురించి నేను మీకు ఆలోచన చెప్తా ఉన్నాను. నష్టం ఎక్కడ జరుగుతూ ఉంది? జరుగుతున్న నష్టం ఎక్కడ జరుగుతూ ఉంది? భార్యని గురించి అడిగితే భర్త ఒక రకంగా చెప్తాడు, భర్తను గురించి అడిగితే భార్య మరొక రకంగా చెప్తుంది ఈ రోజుల్లో. ఇది వినాలి. ఈ సంగతి మేలుకరమైందేనా? మేలుకరమైంది కాదు కదా. వారిద్దరూ ఒకే మాట చెప్పాలి, అప్పుడు అది మేలు. ఒకళ్ళు ఆదివారం రోజు ప్రార్థనకి వెళ్తే ఒకళ్ళేమో ఖాళీగా ఉంటారు, ఒక్కొక్కళ్ళు వెళ్ళకపోవచ్చు ప్రార్థనకి వెళ్ళినా వెళ్ళకపోయినా కలిసి ఉండాలి అని నేను వాళ్ళని కోరుకుంటా ఉన్నాను. రండి, నేను ఈ మాట చదువుతాను. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28 వచనం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28 వచనం. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. దేవుణ్ణి ప్రేమించే వారికి వినాలి. అందుకని నేను మీకు జ్ఞాపకం చేసింది. దేవుడు తెలుసా అని నేను మీకు జ్ఞాపకం చేసింది. దేవుడు తెలిస్తే దేవుణ్ణి ప్రేమిస్తావు. తెలియని వాళ్ళు ఎలా ప్రేమిస్తారు? దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. సమస్తము సమకూడి జరుగుతాయి. దేవుణ్ణి ప్రేమిస్తే మనుషులు మారిపోతారు. మారు మనసు పొందుతారు అనాలి. దేవుణ్ణి ప్రేమిస్తే మనిషి మారుతారు, మారు మనసు పొందుతారు. దేవుని ప్రేమిస్తే ఏం జరిగిద్ది? సామెతల గ్రంథంలో భలే మాట, మంచి మాట చెప్తాడు. సమస్తము సమకూడి జరుగుతాయి అన్నాడు కదా. సమస్తం అంటే ఏంటి? ఇంటికి వెళ్ళినాక కూడా ఆలోచన చేయండి. సమస్తం అన్నాడు కదా. మీ కుటుంబంలో ఏది కొదవగా ఉంటే దాని గురించి, ప్రభా నేను నిన్ను ప్రేమించడం లేదా, ఎందుకు నా కుటుంబంలో ఈ కొదవ ఉంచావని దేవుణ్ణి అడగండి. నాలో ఎందుకు ఈ కొదవ ఉంచావు? నా విశ్వాస జీవితంలో ఎందుకు ఈ కొదవ ఉంది? ఎందుకని ప్రభా నేను ప్రార్థన చేయలేకపోతున్నాను? ఎందుకని ప్రభా నేను నీ అందు విశ్వాసం ఉంచలేకపోతున్నాను? ఎందుకని నా కుటుంబంలో ఇన్ని కొదవలు ఉన్నాయి? చాలా కొదవలు ఉన్నాయి. అన్నిటినీ ఒక్కొక్కటి ఆలోచన చేయండి. నేను నిన్ను ప్రేమించలేకపోతున్నానా? ప్రేమిస్తే నా కుటుంబంలో ఎందుకని ఒక్కటి కూడా సమకూడటం లేదు? అనుకున్నాను కానీ కాలేదంటాం. అనుకున్నావు కానీ కాలేదు. అనుకోవటం కాదు, దేవుణ్ణే అడగాలి. ఇది ఎందుకు కాలేదు అని అడగాలి. అడిగితే ఆయన చెప్తాడు సమకూడిద్ది, జరిగిద్ది అని. జరగదనుకో, జరగదు. జరగదా? దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి ప్రేమిస్తే మనం ఎవరిని అడుగుతాం? దేవుణ్ణి అడుగుతాం. మనుషులను ప్రేమిస్తే మనుషులను అడుగుతాం.
మనుషుల దగ్గరికి వెళ్ళి ఎక్కువగా మనుషులకు చెప్పుకుంటున్నామా, దేవుడికి చెప్పుకుంటున్నామా? ఎక్కువ సంగతులు మనుషులతోనే, దేవునితో కాదు. అంటే మనుషుల్ని ప్రేమిస్తున్నాం. లోకం మీద ఆశ ఉంది, లోకాన్ని ప్రేమిస్తున్నాం. లోకాన్ని ప్రేమిస్తే లోకములో మనం సమస్యలతోనే ఉంటాం. కనుక అన్నాడు, సమస్తము సమకూడి జరుగుతాయి. సమస్తము సమకూడి జరుగుతాయి. జరగకపోవడానికి గల కారణం ఏంది? దేవుని ప్రేమించలేకపోతున్నాం. మాట చెప్తానేనండి, దేవుని ప్రేమిస్తే ఏమిస్తానన్నాడు? రండి సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను. ఏం చెప్తాడంట? నన్ను ప్రేమిస్తే నేను మళ్ళీ మామూలుగా అసలు మనల్ని ప్రేమించే సంగతులు మనం ఆలోచన చేస్తే దేవుడు మనల్ని ప్రేమించడానికి మనలో ఏ అర్హత లేదు. అయితే అన్నాడు, నన్ను ప్రేమిస్తే నేను ప్రేమిస్తా. నువ్వు ఎలాంటి వాడైనా సరే నన్ను ప్రేమించే మనసు నీకుంటే నేను నిన్ను ప్రేమిస్తా. దేవుడి ఇంత మంచి వాగ్దానం మనకిస్తే ఆయనను మనం ఇంకా ప్రేమించలేకపోతున్నామంటే మనం ఇంకా ఎంత వెనకబడిపోయి ఉన్నామని మనం ఆలోచన చేసుకోవాలి. విశ్వాసంలో ఎంత వెనకబడిపోయి ఉన్నామో. అన్నాడు, నన్ను ప్రేమించు, నేను నిన్ను ప్రేమిస్తా. దేవుని ప్రేమించే వారికి అన్నాడు, సమస్తము జరుగుతాయి. అంటే సమకూడి ఆయన నిన్ను మళ్ళీ ప్రేమిస్తాడు తిరిగి, అప్పుడు జరుగుతాయి. రండి, నేను ఇక చదువుతాను ముందుకి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుతున్నాను. నన్ను జాగ్రత్తగా ఎదుకువాడు నన్ను కనుగొనును. ఐశ్వర్యము, ఘనతను, స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్ద ఉన్నాయి. ఏమేమండి ఆయన దగ్గర ఎతకటానికి? ఎందుకు మరి ఇంకా దరిద్రానికి కారణం ఏంది? చెడు, పాపము, బూతులు, ఇంకా లోక ప్రతి సంబంధమైన మాట అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? నా దగ్గర ఏముంది నీకు ఇస్తా, నన్ను ప్రేమించు, నా వైపు మళ్ళు, నన్ను నమ్ము. ఇక్కడ అంటున్నాడు, ఐశ్వర్యం ఉంది నీకు ఇస్తా నేను, నన్ను ప్రేమిస్తే. ఇంకేముంది? ఘనత, స్థిరమైన కలిమి నీకు ఇస్తా. నీకు కావాలా? దేన్ని ప్రేమిస్తున్నావు? దేని ఎందుకు ప్రేమ కలిగి ఉన్నావు? అసలు ఏం చేస్తున్నావు? ఉదయం లేసి సాయంకాలం వరకు ఏం చేస్తావు? ఏం మాట్లాడతావు? ఎలా ఉంటావు? దేని ఎందు ఆశ కలిగి ఉన్నావు? దేని ఎందు ప్రేమ కలిగి ఉన్నావు? మార్చుకో నీ జీవితాన్ని. మారు మనసు పొందు. ఇదిగో నా దగ్గర ఏమున్నాయోరా నీకు ఇస్తా. ఇంకా ఏమన్నాడు? 19వ వచనం. మేలిమి బంగారము కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. బంగారం ఉందా? ఏమో బంగారం కొనుక్కున్నారా? మేలిమి బంగారం కొనుక్కున్నారా, లేకపోతే కల్తీ బంగారం కొనుక్కున్నారా? కేడియం బంగారం కొనుక్కున్నారా? కేడియం బంగారం లాగానే ఉంటుంది. మనకు తెలిసిన ఆయన ఒక ఆయన గుంటూరులో కొనుక్కొచ్చాడు బంగారం. డబ్బులు కావాల్సి నరసరావుపేటలో పెట్టి తీసుకొచ్చుకుందామని వెళ్ళాడు. వెళ్తే వాళ్ళు అన్నారు, ఎక్కడ కొనుక్కొచ్చావు? ఇది ఇత్తడి బంగారం అన్నారు. కేడియం బంగారం కాదు, అంతా ఇత్తడే. వాడు పైన పూత పూసి ఇచ్చాడు. ఇక్కడ చెల్లుబాటు కాల, నరసరావుపేటలో చెల్లుబాటు కాల. అది వాళ్ళ కాడకు తీసుకెళ్తే వాళ్ళు అన్నారు, మా కాడ చెల్లుబాటు అయితే కానీ ఇది ఎక్కడ చెల్లుబాటు కాదన్నారు. వాడికే ఇచ్చి వచ్చారు పాపం. ఏం చెప్తారు మరి? ఇది అలాంటిది కాదు. ఇక్కడేమన్నాడు? నా దగ్గర ఏమన్నా తెలుసా నీకు? మేలిమి బంగారము కంటెను అపరంజి కంటెను నా వల్ల కలుగు ఫలము. వాటి మీద నువ్వు ఆశ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ నా వలన కలిగే ఫలము ఎంతో గొప్పది. అలాంటి ఫలాన్ని మనం ఆశించాలి. కానీ ఈ లోకాన్ని ప్రేమించి, లోకములో ఉన్న వాటిని ప్రేమించి లోకము యందు మనసుతున్నారు. దేవుని యందు మనసుంచండి.
దేవుని యందు మనసు ఉంచండి. అక్కడ ఏముందంటే అక్కడ అక్కడ కలిగే ఫలం గొప్పది. రండి, నేను మీకు ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. 21 వచనం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21 వచనం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులు నింపుదును. ఇన్ని వాగ్దానాలు ఇస్తామంటే మనం ఏం చేస్తున్నాం? నిద్రపోతున్నాం. అంతేనా? నిద్ర ఖాళీ ఎక్కువ మామూలుగా నిద్ర ఎంత పోతారు? 8 గంటలు నిద్రపోతారు, 12 గంటలు నిద్రపోతారు ఖాళీ దొరికితే. ఏమ్మా ప్రార్థన చెప్పు చేస్తారు? అసలు 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 సరిగా ఆలోచన చేయండి. అన్నం బాగా ఆకలి అయింది కదా, బాగా ఆకలి తీరిన దాకా తింటారా? ఆకలి తీరిన దాకా తింటారా లేదా? ఏమ్మా సగం ఆకలి తింటారా? తృప్తిగా తింటారుగా? ప్రార్థన ఎప్పుడన్నా అటు తృప్తిగా చేశారా? ఏమ్మా అన్నం తిన్న తృప్తిగా ప్రార్థన చేశారా ఎప్పుడన్నా? నిద్ర పోతే ఎవరైనా లేపితే ఒప్పుకుంటారా? ఒకవేళ ఎట్లా ఏం చేస్తారో తెలుసా? నిద్రపోయి లేపితే లేచినప్పుడు ఎట్లా ఎగుతారంటే, మామూలుగా పిల్లలు పెట్టింది చూసారా కుక్క, దానికి కదిలితే ఏం చేసిద్ది? దాని జోలికి పోతే కదిలిటి వాళ్ళ పైకి ఎగబడి కరిసిద్ది. అట్లా ఎగుతారు నిద్ర నుండి లేపితే. వాళ్ళని చూస్తే మనం చంపుతారేమని భయం వేసిద్ది నిద్ర నుండి లేపితే. ఇక మళ్ళీ ఎప్పుడు జీవితంలో పడుకొని నిద్రపోరేమని అన్నట్టుగా ఉంటుంది. బాగా వాళ్ళు నిద్రపోయి ముఖం కూడా ఇంతలావున వాసి, కళ్ళు రెప్పలు కూడా వాసిందాక నిద్రపోగలుగుతారు. అంత తృప్తిగా నిద్రపోతారు కదా. అంత తృప్తిగా ఎప్పుడన్నా ప్రార్థన చేశారా? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏందో ఎప్పుడు తెలిసిద్ది? ఇంకా దేవుడు అంటే ఏందో తెలిస్తే నువ్వు నిద్రపోలేవు. నేను చెబుతున్నా, దేవుడు అంటే ఏందో తెలిస్తే సంపూర్ణంగా నిద్ర రాదు, సంపూర్ణంగా ఆహారం కూడా తినాలనిపించదు. అన్నం బాగా తింటే నిద్ర వచ్చింది అనుకుంటే ఆ పూట సగమే తినేస్తాం. ఎందుకు? దేవుడు తెలుసు. ఇప్పుడు నేను బైబిల్ చదువుకోవాలనుకున్నా, నిండా తింటే నిద్ర వచ్చిందా అనిపించింది అనుకో. ఒకవేళ అప్పుడేం చేయాలా? కొంచెం తగ్గితే ఆగిద్ది. ఎవరి కొరకు? నేను బైబిల్ చదువుకోవాలా. దేవుణ్ణి ప్రేమిస్తే మెలకు రాట్లా ఏం చేయాలా? ఒక ముద్ద తగ్గితే మెలకు వచ్చిద్దా రాదా? తిండి ఎక్కువైతే నిద్ర ఎక్కువైద్ది. ఎక్కువ తిండి తిన్నవాళ్ళు తొందరగా ముసలోళ్ళు అయిపోతారు. ఆ సంగతి మీకు తెలుసో లేదా? ఎక్కువ తిండి తిన్నవాళ్ళు తొందరగా ముసలోళ్ళు అయిపోతారు. ఆ సంగతి మీకు తెలుసో లేదా? ఇంత లావున అవుతారు మనుషులు ఎక్కువ తిండి తిని. 50 సంవత్సరాలు కూడా రావు, 40 సంవత్సరాలకే ముసలోళ్ళు అయిపోతారండి. అందుకని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, దేవుని ప్రేమిస్తే ఏం చేస్తావు? దేవుడు నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తాడో ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దేవుని ప్రేమిస్తే, దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేశాడు? మనం ప్రేమిస్తే మనల్ని ప్రేమిస్తాను అన్నాడు కదా. ఆయన మనల్ని ప్రేమించి ఏం చేశాడు? రండి యోహాను సువార్త చదువుదాం ముగించడానికి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. మనల్ని ప్రేమించి ఏం చేశాడో రండి. నేను ఈ మాటలు దగ్గరకు తీసుకొని వెళ్ళి నేను మీకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తాను. దేవుడు లోకమును, ఆ లోకం అంతటినీ ప్రేమించాడు. ఎవరు విడిచిపెట్టలే ఆయన. మందే ట్రబుల్ ప్రేమించకపోవటం. లోకంలో ఉన్న ప్రతి వ్యక్తిని ప్రేమించాడు ఆయన. నిన్ను నన్ను అందరినీ ప్రేమించాడు ఆయన. ఎవరిని భేదం చూపించలేదు. నీవు ఎక్కువ తక్కువ అని లేదు, ఆస్తిపరులు అని లేదు, పేదవాడని లేదు. ఆయన ప్రేమించడంలో నల్లగా ఉండవు తెల్లగా ఉండవు అని లేదు. ఎలా ఉండ ప్రేమించాడు? ఎత్తుగా ఉండ ప్రేమించాడు, పొట్టిగా ఉండ ప్రేమించాడు. దీనిలో ఆయనకి ఏం భేదం లేదు, ఏ భేదము లేదు. అందరినీ ప్రేమించాడు ఆయన. అందరినీ ప్రేమిస్తే తిరిగి ఆయనని ప్రేమించడంలోనే ఇక్కడ తేడా వచ్చింది. లోకముని ఎంతో ప్రేమించాను. ఆ ఎంతో ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లుగా మన కొరకై తన కుమారుని భూలోకానికి పంపించాడు. శిలువ శిక్షకు అప్పగించాడు.
శిలువలో ఆయన వేలాడుతూ రక్తము ధారలుగా కారినాయి. నశించకుండా వినాలి, నరకానికి వెళ్లకుండా, పాతాళమందు అగ్ని ఆరని పురుగు చావని స్థలానికి నీ వెళ్లకుండా పరలోకానికి చేరటం కొరకు ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. నీ కోసమే, నా కోసమే, మన కోసమే. ఆ రక్తధారలు చెందింది నీ కొరకే, మనందరి కొరకే. మనందరి కొరకు ఆయన ప్రాణము దారపోసాడు అన్నాడు. ఇదిగో ఆయన యందు శ్వాసం ఉంచు ప్రతి వాడును నశించకుండా ఉన్నట్టు. నా కొరకు చనిపోయాడని శ్వాసం ఉంచితే, నా కొరకు ఆ రక్తధారలు చెందిని అని శ్వాసం ఉంచితే ఇక నీవు నశించవు. నశించక నిత్య జీవములో మనం ఉండాలి అని, నిత్యము ఉండి ఆ జీవములోనికి మనం ప్రవేశించాలి అని, ఆ జీవములో నీవు నేను మనం ఉండాలి అని ఆయన ఆ మహిమను విడిచి మనలాంటి వాడిగా ఈ భూలోకానికి వచ్చి తన రక్తధారలు చెందించి మన కొరకై మరణించాడు, సమాధి చేయబడ్డాడు. సమాధి నుండి తిరిగి లేచి పరలోకానికి ఎక్కి వెళ్ళాడు. త్వరగా వస్తాడు. ఆయన కొరకు కనిపెడితే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. అందుకని ఆ విషయమై మనం సిద్ధంగా ఉంటే చాలు, మనల్ని తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళటానికి రాబోతా ఉన్నాడు. మనల్ని తీసుకొని వెళ్ళాలి అని ఆయన త్వరగా రాబోతా ఉన్నాడు. కనుక ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడిన యెడల ఆయనతో మనం వెళ్ళి ఆయన రాజ్యంలో మనం ఉంటామని యేసుక్రీస్తు ప్రభువారి పేరటి ఈ మాటలు మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. ప్రార్థన.